ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో 100% జరగబోయేది ఇదే. కన్యా రాశి వారికి మరో 2 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి? వీరి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఇలా అనేక అంశాల్లో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రహస్య శత్రువుల వలన కన్యా రాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరో 2 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఈ రాశి వారు కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితం ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో ప్రాఫిట్స్ రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావడం, ఆర్థికంగా బాగా కలిసి రావడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా కన్యా రాశి వారికి అత్యధిక లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి పూర్తవకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కన్యా రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఇటువంటి వ్యక్తులకు మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే ఛాన్స్ ఉంది. ఈ 2 రోజుల్లో కన్యా రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా వీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ ఆసక్తికి, మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా, ప్రతి పనిని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి. కన్యా రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం శుభాన్ని కలిగిస్తుంది. కన్యా రాశి వారికి ఆర్థికంగా అంతా కూడా బాగానే ఉంటుంది. ఆదాయపరంగా కూడా రాబడి ఉంటుంది. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అవసరమైనటువంటి విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఎదుటివారి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఎదుటివారిని ఎప్పుడు కూడా కోపంగా ఏది అడగండి. మీకు అది మీ చేతికి అందదన్నమాట. కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఎదుటివారిని కొంచెం నమ్రతగా, కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడగండి. అప్పుడే మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇక అనవసరమైన ఖర్చులకు ఈ రాశి వారు దూరంగా ఉంటారు. కన్యా రాశి వారి పెట్టుబడుల విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఆర్థికంగా అంతా బాగా ఉన్నప్పటికీ డబ్బు పొదుపు చేయడం అనేది తక్కువగా ఉంటుంది. వీరికి కనకధార స్తోత్రం అనేది ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీరు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశులను వారు ఎవరైనా పెళ్లి కోసం కానీ లేదా ఏదైనా శుభకార్యం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈ సమయంలో మీనరాశి వారు అంటే మీరు కనుక ఈ యొక్క కన్యా రాశి వారు మీనరాశి వారితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా మీనరాశికి చెందిన వారై ఉంటారనమాట. కాబట్టి మేషరాశి వారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మేషరాశి వారు మీనరాశికి చెందిన వారితో ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ చేస్తే మీకు కలిసి వస్తుంది. వారి వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. 12 రాశులకెల్లా మీనరాశి వారు మీకు ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఇకపోతే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకున్నట్లయితే ఈ సమయం మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీని కలిగి ఉంటారు. అందరితో కలుపుకొలుగా ఉంటారు. ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనే విషయం మేషరాశి వారు ఈ సమయంలో గమనించి శత్రువులను దూరంగా ఉంచుతారు. వారు మాట్లాడే విధానం బట్టి ఎదుటి వ్యక్తి మాట్లాడే ఆలోచన విధానం కలిగిన వారా కాదా అనేది బేరీజు వేసుకుని ఈ యొక్క విషయంలో మాత్రం మీరు ముందు జాగ్రత్తగా అన్నిటిని గ్రహించిన తర్వాతే మాట్లాడండి. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. మీరు మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్స్ చక్కటి లైఫ్ని లీడ్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మీ మధ్య ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా, సపోర్ట్గా ఉంటారు. ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కానీ వీరు ప్రేమ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడానికి కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ఆరోగ్యానికి సంబంధించి
నుంచి సాధన ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ యొక్క కన్యా రాశి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి సమయం నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టిని పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనేక అంశాలపై ఈ యొక్క కన్యా రాశి వారికి స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలను విచారణ సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలు అనేవి పొందుకోబోతున్నారు. ఇకపోతే స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు చెప్పుకున్నాం కదా, మీకు ఆ వ్యక్తులతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయండి. ఎవరైనా సరే రహస్య శత్రువులు మీకు ఉన్నారా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. ఈ విధంగా ఈ యొక్క రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలు అనేవి పొందుతారు. అయితే మరొక 2 రోజుల్లో ఈ రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ రాశి వారికి తెలియకుండానే, అంటే మీకు తెలియకుండానే కన్యా రాశి వారికి కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులు అంటే ఎవరో కాదు, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కన ఉంటూ మీ వెనకాల మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారో అనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు బారిన పడకుండా ఎప్పటికప్పుడు మీ చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు చర్చలకు దెక్కండి. ఇకపోతే మనం చెప్పుకున్న విధంగా ఈ యొక్క కన్యా రాశి వారు మీన రాశి వారితోనే ఫ్రెండ్షిప్ చేయండి, మీకు కలిసి వస్తుంది. మరి ఈ రాశి వారు ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనను గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ప్రతి బుధవారం కూడా వినాయకుడికి గరికని సమర్పించండి. మీ యొక్క కన్యా రాశి వారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రం జపించండి. తద్వారా మీకున్న ప్రమాదాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. ఇకపోతే కన్యా రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూశారు కదా. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మంగళవారం, శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వలన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఆవునేతో తామరవత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలను పొందుతారు. గురువారం రోజు శనగలను బ్రాహ్మణునికి దానంగా ఇవ్వటం వలన గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అదేవిధంగా మీకు ఈ రాశి వారు వీలైనంత వరకు సామాజిక సేవ కార్యక్రమంలో తమ వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపద నుండి కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదండి, ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి, ఈ రాశి వారి జీవితంలో ఆర్థిక పరంగా, వృత్తి, ఉద్యోగ, అదేవిధంగా ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రహస్య శత్రువుల వలన ఈ యొక్క కన్యా రాశి వారు మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా పొంచి ఉంది, ఆ ప్రమాదం నుంచి మీరు ఎలా బయటపడాలి, ఇలా అనేక అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.